నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 33 రోజులయింది. కానీ ఈరోజు కలెక్టర్ గారు ఇంటర్ఫియర్ అయ్యే కేసులో. ఈ కేసులో ఇంటర్ఫియర్ అయ్యి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టర్న్‌కైతే వచ్చింది. ఈరోజు స్టేట్ మొత్తం ఈ కేసు మీద ఫోకస్ చేస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి డీఎస్పీ గారొచ్చి నిన్న అనౌన్స్ చేశారు. ఎవరైతే కిడ్నాపర్‌లు ఉన్నారో మీరు పాప ఇక్కడ ఉందని చెప్పి ఫోను చేసి వదిలేసినా కూడా మేము డబ్బులు లైక్ ఆళ్ళకి క్యాష్ ప్రైజ్ ఒకవేళ పట్టించినోళ్ళు ఎవరైనా ఉంటే క్యాష్ ప్రైజ్, లేకపోతే ఎవరైనా కిడ్నాపర్స్ ఫోను చేసి పాపను వదిలేసినా కూడా కేసేం పెట్టము. మా అంతిమ లక్ష్యం ఏంటంటే పాప ఇంటికి చేరాలి. దట్స్ ఇట్. మాకు ఈ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి కాబట్టి కేసులు పెట్టము కిడ్నాపర్ల పైన. మీరు జస్ట్ మాకు ఫోను చేసి చెప్పండి. మేము పికప్ చేసుకుంటాం పాపని వెళ్ళిపోయి అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు కలెక్టర్ ఎంటర్ అయ్యారు. కలెక్టర్ ఎంటర్ అయ్యి పేరెంట్స్‌ని విజిట్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం, అలాగే మేము మీ ముందు వెనక మేమే నడిపిస్తాం ఇంకా. పాపని పట్టుకోవడానికి కొన్ని ఈరోజు క్లూలు దొరికినాయి. ఈ క్లూల వెనక ఇప్పుడేమైందంటే ఇంటి ఎనకమాల కొండలు. మనం మొన్నే మాట్లాడుకున్నాం. 80 అడుగుల కొండలుంది. ఆ కొండని 4 సార్లు వెతికారు. కానీ పాప దొరకలేదు. ఈ పాయింట్ మనందరం ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నామో క్లియర్‌గా ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కొండని మళ్ళీ తిరిగి ఎతికిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మొదటి నుంచి అందరికీ అనుమానం ఉందేంటంటే, అంటే వాళ్ళ పేరెంట్స్‌కి ఉన్న అనుమానం ఏంటంటే కియా కార్ ఒకటి తిరుగుతుంది. ఆ కార్‌ని ఎతకండి అంటే చెన్నకేశవ్ గారు మాత్రం దాన్ని కొట్టిపడేశారు. అది కియా కారు కాదు, ఏం కాదు. అది పెళ్ళికొచ్చిన కారు. దాంట్లో ఏం లేదని ఆ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆళ్ళ తాతొచ్చి మొత్తం కథని అటు ఇటు తారుమారు చేసేసాడు. ముందు కావాల్సిగా గుద్దిందన్నాడు ఆ కారు. తర్వాత అతనేం గుద్దలేదని అతనే 2 స్టేట్మెంట్స్ అతనే ప్రకటించుకున్నాడు. కానీ ఈరోజు కలెక్టర్ దగ్గరికి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. ఏంటంటే అక్కడ కొండ పక్కన ఆ ఇటు పక్కన ఉన్న కొండలున్నాయి చూడండి. 80, 90 అడుగులున్న స్టీప్ కొండలు. ఆ కొండల్లో ఈ సంచార జాతి వాళ్ళు ఈ పాపని కిడ్నాప్ చేసి ఉంటారని డౌట్స్ బాగా ఎక్స్‌ప్రెస్ అవుతున్నాయి. సంచార జాతి వాళ్ళంటే ఎవరంటే ఈ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు. అది కాకుండా ఆళ్ళందరూ అక్కడ ఏరియాలో 15 రోజుల క్రితం వీళ్ళే తిరిగారు. బీహార్ వర్కర్స్ అవనండి, సంచార జాతులు అనండి. యెస్, ఈ పాప కిడ్నాప్ అయిన రోజు నుంచి ఆ రోజు వాళ్ళక్కడ యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ డీఎస్పీ గారు చెప్పడం ఏంటంటే పాప మిస్ అయిన రోజు మేము అంతగా ఎతకలేకపోయాం. ఎందుకంటే ఆ రోజు విపరీతమైన వర్షం పడిందని. సో, అది అడ్వాంటేజ్‌గా తీసుకొని సంచార జాతి వాళ్ళు కొండ ఎతికే టైంలో అక్కడ లేరు. కానీ ఇప్పుడు పాప అక్కడ ఉందని వీళ్ళకి కొన్ని క్లూస్ అందినట్టున్నాయి. అందుకనే ఈరోజు కొండ పైన విపరీతంగా గాలింపులు చేపిస్తున్నారు. ఇది క్లియర్ కిడ్నాప్ కేస్. ఏ క్షుద్ర పూజకి బలవని కేస్ ఇది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇన్నాళ్ళు ఆఖరికి సెర్చ్ ఆపేసి, ఇప్పటికి సెర్చ్ ఆపేసి ఒక 15 రోజుల దాకా అయిపోయింది. 33వ రోజు అండి ఇది తుని పాప మిస్ అయ్యి. 15 రోజుల క్రితమే సెర్చ్ ఆపేశారు. సెర్చ్ ఆపేసి ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్‌లోకెళ్ళి క్రైమ్ టీమ్ వచ్చింది. కానీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు డాగ్ స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్, డ్రోన్ స్క్వాడ్, దాని తర్వాత హనుమాన్ బృందం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఫోకస్ చేస్తున్నారు ఈరోజు. సడెన్‌గా ఈరోజు ఈ కేసు పైన హైలైట్ మొదలైంది. ఎవరికీ ఏం అర్థం కావట్లేదు. కానీ కొంతసేపట్లో జ్ఞానేశ్వర్ ఆచూకీ తెలుస్తుందేమో అని ఒక రకంగా ఆశాభావం ఎక్స్‌ప్రెస్ అవుతుంది. సో, మనం వేచి చూడాలి. ఒకవేళ ఈరోజు పాప దొరికితే దీనికంటే బంపర్ షాట్ ఇంకోటి లేదు. కలెక్టర్ గారు ఇంటర్ఫియర్ అయ్యారు కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ మళ్ళీ సెర్చ్ అన్నది ఎక్కడ చేయట్ల. జస్ట్ ఆ కొండ దగ్గరే చేస్తున్నారు కాబట్టి ఆ సంచార జాతులు వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేసినా దొరకటం ఈజీ. మొత్తం అన్ని చోట్ల పగడ్బందీగా పోలీసులున్నారు. మళ్ళీ అన్ని బృందాలు దిగిని జ్ఞానేశ్వర్ కేస్ మూసేయట్లేదు. ఇట్స్ వెరీ మచ్ యాక్టివ్. వీళ్ళకి వచ్చిన క్లూ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు కనుక పాప దొరికితే దట్స్ అ వెరీ వెల్ గుడ్ సైన్. సో, మీ ఒపీనియన్ ఏంటి? పాప ఆచూకీ ఇంకా తెలియలేదు. వాళ్ళ ఫ్యామిలీ కుంగిపోతుంది. అండ్ లెట్స్ ఆల్ ప్రే ఫర్ హర్ కమ్ బ్యాక్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.